ప్రైజ్ ద లార్డ్. విలాప వాక్యంలో 3 అధ్యాయము 27 వచనము. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. కాడి అంటే ఎద్దు దున్నుతున్నప్పుడు, ఎద్దులు 2 ఎద్దులు పొలంలో దున్నుతున్నప్పుడు యజమానికి మాట వింటాయి. ఎందుకంటే కాడి అనేది ఆ చెక్క అనేది దాని పైన భారం ఉంటుంది గాబట్టి, అది యజమానుడు ఎటువైపు వెళ్ళమంటే అక్కడికెళ్తాయి. కాబట్టి అది సరిగా ఆ భారం దానిపై ఉంటుంది కాబట్టి, అవి సరిగా వెళ్తాయి. కాబట్టి యవ్వన ప్రాయంలో ఎంజాయ్ జేయాలి. లేకపోతే ఇష్టానుసారంగా సినిమాలకు గానీ, లేకపోతే ఆహ్, ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళడం గానీ, దుర్వ్యసనాలకు బానిస అవ్వడం గానీ, ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి కాడి మోయుట, ఈ కాడిని దేవుడు ఎందుకు పోల్చాడంటే, ఈ వాక్యం అనేది మన హృదయంలో ఉంటే మనము ఎలా జీవించాలి? ఒక కష్టమొస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి? దేవుని వాక్యం మనసులో ఉంటే దేవుని చిత్తానికి ఎలా లోబడాలి? అనే విషయాలు దేవుడు మనతో మాట్లాడతాడు. మన హృదయాన్ని గద్దిస్తాడు. మనం తప్పు చేస్తున్నప్పటికీ గూడా ఆత్మ ద్వారా దేవుడు గద్దించి మనల్ని సరియైన మార్గంలో ఉంచుటకు, సరియైన మార్గంలో వెళ్ళుటకు ఈ వాక్యం అనేది మనకు తోడ్పడుతుంది. కాబట్టి యవ్వన కాలంలో అనేక విషయాలలో తొట్రిల్లుతూ ఉంటారు యవ్వనస్తులు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చదవడం ద్వారా, అది హృదయంలో ఉంచుకోవడం ద్వారా మనం ఏ విధంగా జీవించాలి? ఒక కష్టమొచ్చినప్పుడు మనం ఏ విధంగా సహనంతో ఉండి మనం ముందుకెళ్ళాలి అనే విషయాలు మనకు వాక్యం అనేది నేర్పిస్తుంది.